ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో మరో భద్రాద్రిని తలపించేలా శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భముగా శుక్రవారం రాత్రి భృంగేశ్వర వాహనముపై శ్రీ భావన ఋషి స్వామి, గజవాహనముపై శ్రీ భద్రావతి అమ్మవారు షరాఫ్ బజార్లోని దేవస్థానం నుండి ఊరేగింపుగా మంగళ వాయిద్యములతో మ్యూజికల్ ఆర్కెస్ట్రా మరియు కర్ణాటక నుండి శివశక్తుల నృత్య ప్రదర్శన, కేరళ వాయిద్యములు, కనకతప్పట్లతో కాళికా నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో శుక్రవారం రాత్రంతా తెనాలి తిరుమాళ్లుగా పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటలకు ఎదుర్కోల ఉత్సవం నిర్వహించుకుని తెనాలి నడిబొడ్డున గల గాడిబావి సెంటర్లో స్వామివారి మణిమయ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా వేలాది మంది పద్మశాలీయ మహిళామణులు, పద్మశాలీయ సంఘీయులు పాల్గొనగా మరో భద్రాద్రిని తలంపునకు తెచ్చు విధముగా కళ్యాణ మహోత్సవం ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలీయ సంఘీయులు విరివిగా పాల్గొన్నారు.
हेम निर्मिदल कल्याण संबद्धिनी शैलां सुचितराजराज శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన స్వామి కళ్యాణ మహోత్సవం భాగంగా ఈరోజు తెనాలి గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందోహంలో ముత్యాల తలంబరాలు మరో భద్రత కల్పించే విధంగా కన్నుల పండుగ కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణం జయప్రదం చేసిన సంఘ కులబాలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్సి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ రోజున తెనాలి నడిబొడ్డున గల గాడిబావు సెంటర్ లో స్వామివారి మణిమయ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరూ కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ నిమిత్తం రాత్రి స్వామి అమ్మవార్లు స్వామివారు భృంగీశ్వర వాహనంపై అమ్మవారు గజవాహనంపై బయలుదేరి రాత్రి మొత్తం కూడా తెల్లవారులు తెనాలి తిరునాళ్ళుగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ తెనాలిలో దేవస్థానం వద్ద నుండి బయలుదేరి సుమారుగా 20 ప్రాంతాలలో స్వామివారికి ప్రసాదములు నైవేద్యములు అదేవిధంగా నూతన వస్త్రములు సమర్పించుకొని భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరి కర్ణాటక నుంచి శివపార్వతుల నృత్యం, అదేవిధంగా కేరళ నుంచి వాయిద్యాలు, అదేవిధంగా కాళికా నృత్య ప్రదర్శనలు అనేక కళారూపాలతో రాత్రి తెల్లవారులు కూడా ఈ తెనాలి తిరునాళ్ళు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ ఈ మణిమయ కళ్యాణ మండపంలో మరో భద్రాద్రిని తలపించే విధంగా అనేక మంది పద్మశాలి మహిళా మణులు ముత్తైదువులు సంఘీయులందరి సమక్షంలో ముత్యాల తలంబరాలతో మరో భద్రాద్రి కనుల పండుగగా మనం కాంక్షిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పద్మశాలి మహిళా మణులు, పద్మశాలి సంఘీయులు తదితర తెనాలి పట్టణ భక్త మహాశయులందరికీ కూడా ఈ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ అందరికీ కూడా జై భావనార్సి.